ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 94వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. దేవుడు తనకు స్వాస్థ్యమై ఉన్న ప్రజలను దుష్టుల చేతిలో నుండి, హింసలో నుండి, ఎదురగు అవమానంలో నుండి విడిపించునని దావీదు తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చారు. దేవుని స్వాస్థ్యమై ఉంటే మన జీవితంలో జరుగు కార్యములు ఏమిటంటే రక్షణ కలుగును, ఆశీర్వాదం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, భక్తిహీనులు భక్తిపరులైన దేవుని ప్రజలకు గురిగా ఎంచుకుని వాళ్ళని గురిగా ఎంచుకుని వారి మీద కఠోరమైన మాటలు పలుకుచు వారిని నలగొట్టాలని, బాధపరచాలని, హతము చేయవాలని చూస్తారు. నేడు నీవు కూడా భక్తిహీనుల వలన బాధపడుచున్నావా? అయితే భయపడకు. దేవుడు తన స్వాస్థ్యమై ఉన్నటువంటి నిన్ను కష్ట పరిస్థితుల నుండి విడవకుండా దాని నుండి నిన్ను సంరక్షిస్తాడు. ఆమేన్.